అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ చూస్తున్నారండి. 165 వెస్ట్ ఫేసింగ్ డాంబార్ రోడ్డు ఉంది ఇంటి ముందుల. మనకు 30 ఫీట్ రోడ్డు ఉంది. అది కూడా 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. మొక్కలు గట్టిగట్టుందండి. ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం గ్రానైట్లో డిజైన్ చేశారు. అలా గేట్ డిజైన్ కూడా చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. 4x2 డిజిటల్ టైల్స్. మెట్లండి, స్టేర్ కేస్, టైల్స్ చూస్తున్నారు. పిల్లర్కి కూడా మొత్తం టైల్స్ వేశారు. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. హాల్లోకి వెళ్తున్నాం. హాల్ చూస్తున్నారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి. పాసేజ్ ఏరియా. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. డిజైన్ డోర్ కూడా ఇచ్చారండి. పాసేజ్ ఏరియా అండి. పాసేజ్ ఏరియాలో టైల్స్ ఉన్న దగ్గర మనకి హ్యాండ్ వాష్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. టాప్ హైట్ వరకు టైల్స్ వేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. అప్ టు స్లాబ్ హైట్. అవి కూడా 4x2 వాల్ టైల్స్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. లాఫ్ట్ చూస్తున్నారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. మెయిన్ డోర్స్ అండి. అన్ని డోర్స్ కూడా ఇలాగే ఇచ్చారు. ఇన్సైడ్ డోర్స్ అన్ని కూడా లామినేటెడ్ డోర్స్ ఇచ్చారు. పాసేజ్లో మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. 4x2 డిజిటల్ వాల్ టైల్స్ అప్ టు స్లాబ్ హైట్. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. పీవీసీ బోర్డ్తో ఫాల్ సీలింగ్ కూడా చేశారు. ఈ హాల్ చూస్తున్నారు. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. విండోస్ అండి. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. వీల్ ఫిక్స్ చేశారు. అలాగే యూపీవీసీ విండోస్ కూడా ఫిక్స్ చేశారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి. అలాగే ఆర్చ్ డిజైన్ చూస్తున్నారు. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్ చూస్తున్నారు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. బ్లాక్ గ్రానైట్తోని ప్లాట్ఫామ్ ఇచ్చారండి. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. సెల్ఫ్ చూస్తున్నారు. సజ్జా చూస్తున్నారు. పెద్ద పెద్దవి ఇచ్చారండి సెల్ఫ్స్ కానీ సజ్జాలు కానీ. డైనింగ్ హాల్లో ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్ళటానికి. అలాగే తూర్పు ఖాళీ స్థలం, తూర్పు సెట్ బ్యాక్కి వెళ్ళటానికి. ఇది సంపండి మాన్యువల్ ఉన్న దగ్గర. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. సౌత్ సెట్ బ్యాక్. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఇచ్చారు. ఇది బోర్ అండి. ఇది నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ వేశారు. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ వేశారు. విట్రిఫైడ్ టైల్స్ వేశారు. అది కూడా. పార్కింగ్లోకి వెళ్తున్నాం. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు.
మెయిన్ డోర్ టైల్స్, మెయిన్ డోర్ దగ్గర టైల్స్ కూడా చూస్తున్నారు. అలాగే మెట్లు అండి, స్టేర్ కేస్ కింద మనకి ఇంకొక వాష్ ఏరియా ఉంది. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అండి, పాయింట్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ అండి, టెర్రస్కి వెళ్దాం. 165 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/55, స్లాబ్ ఏరియా 1370 స్క్వేర్ ఫీట్స్, వెస్ట్ ఫేసింగ్ హౌస్, రాంపల్లి, హైదరాబాద్. మెయిన్ రోడ్ నుంచి 1.2 km ఉంటుందండి. అలాగే రాంపల్లి చౌరస్తాకి 5 km ఉంటుంది. అలాగే చెర్లాపల్లి రైల్వే స్టేషన్కి 5 km ఉంటుంది. అలాగే పోచారం ఇన్ఫోసిస్కి 11 km ఉంటుంది. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి ఫోన్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.